మేము రేపు కలెక్టర్ గారికి పోతాము. మాకు ఏం జరిగింది సార్, మేము ఏం చేసాం మేడం? మేము మాకు బండ్లు చేసినారు, మాకు నోటీస్ ఇలే, వారంటీ ఇలే, ఉట్టుబాటు మీరు బండ్లు చేస్తే మేము ఆడికి పోవాల. 18 ఏళ్ళు మేము 18 ఏళ్ళ నుంచి మేము ఉన్నాము. మాకు ఇది ఆధారం. మా పిల్లలు మేము దీని నుంచే పోషించుకుంటున్నాము. ఇప్పుడు మేము ఎక్కడే బతకాలా? మేము సార్ మాకు ఏంటి సార్ ఇవన్నీ ఇట్లా చేస్తారంటే, నువ్వు పక్క పర పూక నువ్వు నూసేం చేస్తున్నావు అనే మాట చెప్పినారు. అన్నారు సార్, అన్నారు ప్రమాణ సత్యంగా అన్నారు, కొట్టినారు, బీకినారు, ఇట్లా చింపినారు. ఇట్లా చేస్తే మేము ఆటికి పోవాలా. మాకు సారు జాయింట్ కలెక్టర్ సారు మాకు అంతా మొత్తం న్యాయం చేయాలా. లేకపోతే మేము ధర్నా చేస్తాం, మేము సత్యపోయే కానీ మేము మంది అయ్యా కానీ వెనకాడము. సార్ రోజు ఆయాము మాకు 700-800 వస్తుంది సార్, 700-800 వస్తుంది. మాకు ఈ రోజు నష్టం వచ్చేసి 340,000-4,000 రూపాయలు లాస్ అయింది. సరికంతా రోడ్డు రూపాయలు అయిపోయింది. ఎవరికి లేదు సార్, ఎవరికి సంతకాలు పెట్టించుకుని పోయినారు. పోలీసులు సార్, మున్సిపాలిటీ వచ్చారు, ట్రాఫిక్ పోలీసులు వచ్చినారు. సార్ మాకు న్యాయం కావాలా. మీరు కలెక్టర్ గారి కాడికి పోతాము, మాకు సార్ ఏం చేస్తారో చేయండి. మాకు చేయని మూలంగా మేము ఈడే ధర్నా చేస్తాము. మీ ఆటకెళ్ళగా సర్టిఫికేట్ అని వెనకాలం సార్. నా పేరు రవికుమార్ సార్. ఉద్యోగాలు లేవు పిల్లలకి, రోడ్ల ఏదో ఇంకా పిల్లలను బతికించుకున్నాను, హోటల్ పెట్టుకున్నాను, మొగులు లేని ఆట ప్రాబ్లంతో చనిపోయా. నేను 5 పిల్లలకి జాబ్ ఏమి బతుకుంటాను రోడ్లో. నేను ఏడవై బతకాల నేను చెప్పండి. ఇప్పుడు సరిగంతా రోడ్డుకి వేసినా నేను సరిగంతా ఈ మధ్య నాకు 6,000 రూపాయలు సరుకు లాస్ అయిపోయింది. నేను కూలీలకు ఇచ్చుకుంటున్నా, నేను ఏం సరుకులు తెచ్చుకుంటున్నా, ఏం తెచ్చుకోవాలో మీరే చెప్పండి. నాకు కూడా న్యాయం చేయండి సార్. నా 2 పిల్లలు కూడా ఉద్యోగం లేక రోడ్లే వేసుకుంటాను. నేను ఈడ నాకు మొగులు లేడు సార్, తెచ్చుకుంటాను, జాబులు లేవు నా పిల్లలకి. నాకు ఏం న్యాయం చేస్తారో చేయమనండి. నాకు నేను 25 ఏళ్ళు అవుతుంది సార్ ఉండిపోయి. ఎప్పుడు చదువుతున్నా కానీ మొత్తం మళ్ళీ పెట్టిస్తుండ్రు సార్. వాళ్ళే పెట్టి ఇంతమంది ఎప్పుడు జరగలేదు సార్. మాకు ఇంతమంది ఎప్పుడు జరగలేదు. అమ్మ మీరు అమ్ముకున్నాక ఖాళీ చేయండి అని చెప్తుండ్రు. అంతకంటే వాళ్ళు ఇంత సడన్ గా చెప్పలేదు. మాకు ఏది చెప్పలే, చేయలేదు. 3 రోజులే హోటల్ పని చేసుకోవాలి. వాళ్ళు మైకుల్లో వాడించుకొని పోయి కూడా మాకు తెలియదు. మేడం నేను బండి తీస్తున్నాను, కరెంట్ ఉంది, బండి తీయడం మేడం. కరెంట్ తీయగలేరు, దెబ్బద్దండి అన్న జేసీబీ తీసుకొని వచ్చి దెబ్బతున్నారు. బండి లాగి తీసి పక్క పెట్టేలాగా దాన్ని కొంచెం చేసి పెట్టినారు సార్. ఏం చేయలేదు, ఏమన్నా ఏం చేస్తాం సార్. మా ప్లాస్టిక్ సామాన్లు మొత్తం బిజ్జలు చేస్తారు. కరెంట్ తెచ్చుకోండి మొత్తం అంతా పగలగొట్టి పెడితే నేను ఎవరు తెచ్చిస్తాను సార్. మాకు ఇప్పుడు అది ఏం కూడా అనలేదు మేడం. కరెంట్ ఉంది మేడం, దాన్ని తొలగించి తీసేస్తున్నాను మేడం. అని 3 ఆడలు 4 ఆడలు పీకేస్తారు సార్. మొదలు బండి తెచ్చేవాళ్ళు కూడా బండి కూడా తెచ్చేదారు. ప్లాస్టిక్ సామాన్లు అగ్గి సార్ తప్ప చేసి పగలగొట్టి పెట్టారు. ఇప్పుడు బండి 10,000 కాదు, సామాన్లు 10,000 రూపాయలు సామాన్లు సార్. ఆఖరాన్ని అసలు ముందర చేస్తాను సార్. రోడ్లు వస్తే ఏం చేయలేదు. మేము తీయమన్నామా, మేమేమన్నా మేము కొట్టకు వచ్చినామా, తిట్టకు వచ్చినామా? తీస్తాం మేడం, తీస్తాం సార్ అని చేతులతో పట్టినా కూడా వినుకోకుండానే పనులన్నీ బోర్లు తప్పేస్తారు. చిన్నపిల్లలు ఉంటారు, కరెంటు తీగలు ఉన్నాయి మేడం, 1 నిమిషం మేడం అన్నా కూడా వింటేస్తారు వాళ్ళు. మేమేమంతా ఏం చేసినాం, మాకేమన్నా నోటీస్ పంపించినామా, తీయమన్నామా? మేమేమన్నా 4 రోజుల ముందు చెప్తే ఎప్పుడు ఇంత దారుణం చేయలేదు సార్. ఈసారి మాత్రం చాలా దారుణం చేసి పెట్టినారు సార్ మమ్మల్ని.